నమస్కారం. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ కేసులో విజయపాల్ అరెస్ట్ అయి బెయిల్ రాని నేపథ్యంలో నిన్న కామెపల్లి తులసి అరెస్ట్ అవడం జరిగింది. ఈరోజు ప్రభావతి గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ వైద్యాధికారి ప్రభావతి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ పరిణామ క్రమంలో జగన్ రెడ్డి ప్రీతిప్రాతుడైన ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. ఇవి జరుగుతున్న క్రమంలో అగ్రిగోల్డ్లో సునీల్ కుమార్తో కలిసి కామెపల్లి తులసి చేసిన అరాచకాలపై ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఈ కామెపల్లి తులసి, పివి సునీల్ కుమార్ వీళ్ళ అగత్యాలపై మీ అభిప్రాయాలు మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఇప్పుడు ఈ తులసి అన్న అతను సునీల్ కుమార్కి బినామీ అంటారు, పైగా ముఖ్య అనుచరుడు అంటారు. వీళ్ళిద్దరూ జగన్ హయాంలో అగ్రిగోల్డ్ భూముల విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ వీళ్ళు ఇష్టం అన్నట్టు శుభ్రంగా లాగేశారు. వాళ్ళు బెదిరించి బెదరగొట్టి వాళ్ళ కేసులో ఉన్నారు కదా, వాళ్ళ చేత అక్రమంగా ఎవరు కావాల్సిన వాళ్ళు లాగేసుకుని ఊడ్చేశారు. సరే, అదో రకం ఆస్తులు దొబ్బేయటం, అక్రమాలు, అవినీతి. ఈ రకంగా మనుషులు చంపేసి కార్యక్రమం పెట్టారు కదా. రఘురామకృష్ణరాజు గారిని వాళ్ళు కొట్టి హింసించి చాలా దారుణంగా నాకు చెప్పాడు ఆయన. రఘురామకృష్ణరాజు గారు అంత దారుణంగా హింసించారో, అంతేకాకుండా ఈయన తీసుకెళ్ళి కూర్చోబెడతాడండి. అమ్మ చాలా దారుణం కదా. మనిషిని కూర్చోబెడతాడు, మంచం విరిగిపోయిందంట. ఆ మంచం లాంటి బల్లలాంటిది ఏదో ఉంటే విరిగిపోయిందంట ఈడు ఎక్కితేనే. ఆ విషయంలో అసలు ఈ తెలుగుదేశం ఎమ్మెల్యే వెనిగల్ గుడివాడ ఎమ్మెల్యే వెళ్ళి అతనితో కలవటం, అతని వెనకాల బ్యాకింగ్, అతను కూడా ఇతను ముఖ్య అనుచరుడుగా ఉండటం అందరికీ షాకింగ్ అండి. ఇది అంటే గుడివాడ వాళ్ళకి ఏం తెలిసిందో తెలియదు, కానీ ఇది ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారి కేసులో ఇతను ఉన్నాడని బయటకు వచ్చిందో పేరు అందరూ షాక్ తినేస్తున్నారు. సునీల్ కుమార్ ఏంటి, మన చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశానికి, తెలుగుదేశం పార్టీలో నాయకులకి, రఘురామకృష్ణరాజు గారి లాంటి వాళ్ళకి చాలా వ్యతిరేకంగా పనిచేసి ఆ ఇష్టమైనట్టు మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి పోలీసులు బరితెగించి వ్యవహరించిన వాళ్ళతోటి ఇతని స్నేహితుడు ఒకవేళ బంధుత్వం ఉంటే ఉండొచ్చు. అలా బంధుత్వాలు ఉన్నవాళ్ళు ఒకరికొకరు మొక్కలు కూడా చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒకవేళ బంధుత్వాలు ఉండి మాట్లాడుకున్న మంచికి చెట్టుకి వెళ్తా వస్తా ఉన్నా కానీ ఇంత బరితెగించి మాంసం తింటే ఎముకలు మెల్ల కట్టుకున్నట్టు వ్యవహరించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఆ ప్రభావం ఉంది. ఎంత అన్యాయం అంటే రఘురామకృష్ణరాజు గారు ఇంత దారుణమైన గాయాలు పాలు చేసి గాయపరిచిన తర్వాత ఆ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్తే ఆవిడ చేత ఇదంతా మామూలే, ఆయనకి ఏదో రోగం ఉంది, చర్మ రోగం ఉందని చెప్పారు. రాసింది ఆవిడ. అవును, రాసింది. ఇప్పుడు అది ఆవిడని కూడా కేసులో ఉంది. ఆవిడ వెళ్తే జైలు, ఇప్పుడు బెయిల్, ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేయరు కదా, రేపు మాపై అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ఈ తులసిబాబు అన్న అతన్ని రాడ్ బెండింగ్ చేయాలండి. ఎవడు అడ్డుకున్నా మహామహులకు కొమ్ములు తిరిగిన వాళ్ళు చూసాం మనం. ఈ వెనిగల్ రాము లేకపోతే అంతకన్నా అంతకు మించినోడు చాలామంది చూశారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అతని పట్ల అందరూ కూడా మంచోడు వచ్చాడు రా బాబు, నానిగండి ఓడిస్తాడు అనుకున్నారా. నీ విషయం ఇదని తెలితే నువ్వు ఓడిపోతావు, ఇంత గాలిలో కూడా ఓడిపోతావు. నువ్వు మోసం చేసావు. ఈ తులసిని వెళ్ళి రఘురామకృష్ణరాజు గారిని కొట్టినోడు ఇతనే, నాకు ఓటేయండి, నేను మళ్ళీ రేపొద్దున వాళ్ళతో తిరుగుతాను, సునీల్ కుమార్ నా బాగా ఫ్రెండ్ అని చెప్పాల్సింది నువ్వు ప్రచారంలోనే. చెప్పుంటే అప్పుడు కూడా ఓట్లు వేస్తే ఓకే. ఇప్పుడు నేను చాలా తోపుననుకుంటే ఇప్పుడు రాజీనామా చేసి గెలవమని చూద్దారు. ఇతనే కానీ కొలుపూడి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఒక ముఠా కింద తయారన్నమాట. ప్రభుత్వానికి ఇతర ప్రభుత్వం చాలా జాతపడాల. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి వాళ్ళతోటి మా జగన్ను మించిన అరాచకం చేస్తాం, మీరు ఒప్పుకోవాలి, లేదంటే మేమంతా ముఠా కడతాం అన్నట్టుగా ఉంది. డేంజర్ బెల్ మోగుతుంది. ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక డిప్యూటీ స్పీకర్ మీద అత్యాయత్నం చేసి చంపడానికి చూసిన వాడికి వెనకాల వెళ్ళాడంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? తెలుగుదేశం పార్టీ సాటి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకరు, పైగా ప్రజల్లో అతనికి ఇప్పుడు ఆదరణ ఉంది. ప్రజలందరూ అతన్ని హింసించిన వాళ్ళు శిక్షింపబడాలని కోరుకుంటున్నారు. అటువంటి వాడు వెనకాల వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నాం? ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. ఇది తెలుగుదేశం అధిష్టానం దీని మీద సత్వరం చర్యలు తీసుకోవాలి. ఆ ఎమ్మెల్యేకి వేరే ఇన్ఛార్జిని పెట్టాలి. అక్కడ బంగారం రావి వెంకటేశ్వరరావు గారు ఆ గోల్డ్ని వదిలేసి గోల్డ్ని తెచ్చుకున్నట్టు అయింది. అక్కడ అతనికి ఆ ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఇన్ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు గారిని పెడితే, లేదా ఇద్దరు కాదనుకుంటే ఇంకొకటి అవడానికి పెట్టండి బాబు అని చెప్పి కోరుకుంటున్నాను జనం. ఇది ప్రధానమైన కేసేనండి. దీంతోపాటు అగ్రిగోల్డ్లో గత గవర్నమెంట్లో 20,000 ఇస్తే ఆ 20,000 రూపాయల కోసం కొన్ని వందల అకౌంట్లు ఓపెన్ చేసి చేసిన స్కామ్, పెద్ద స్కామ్ అండి ఇద్దరిది. పివి సునీల్ కుమార్, తులసి. ఈ కేసుతో పాటు ఈ కేసులో కూడా ఇద్దరు గట్టిగా ఎరుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈ కళ్ళ ముందు కనపడతా, ఇప్పుడు ముంజేది కంగడానికి అర్థం ఎందుకని చెప్పేసి పగలు కన్ను కొడితే రాలేదు, కానీ పగలు చేయట్టుకుంటే రాలేదు, రాత్రి కన్ను కొడితే వస్తుందా అంటారా? మీకు తెలిసిన సామెత ఉంది, పగలో చేయట్టుకుంటే రాలేదంట కూడా.
రాత్రి కనుగొడితే వస్తుందా, రాత్రి కనుగొడితే కనపడుతుందా దానికి ఏంటండి అంటే ఇది పచ్చి సామెత పల్లెటూరులో మా చెప్పుకునే సామెత. అలాగే ఇంత కళ్ళ ముందు ఈడే దొంగోడు ఈడే చంపేయడానికి చూసాడని తెలిసిన దాంట్లోనే ఇంకా ఏం అవ్వట్లేదు. ఆడేదో దొంగ అకౌంట్లో ఓపెన్ చేసి డబ్బులు కొట్టేశారంటే అది ఎప్పుడు తేలుతుంది. ఏమైనా కానీ అడ్డగోలుగా పోలీసు వాళ్ళు మంచి దొక్క ఇటు చాలా ఎత్తులో ఉన్నాడు, ఈయన కొట్టాలంటే ఇంకా అంతకన్నా బలమైన వాళ్ళు ఉండాలి. తీసుకెళ్ళి ముందు కుమ్మేయాలి. ఆ కుమ్మేసే అవకాశం లేకుండా వాళ్ళు కొట్టు పెట్టేశారు. ఇక వీళ్ళందరూ అడ్డుకున్నారన్నమాట. వీళ్ళందరూ బ్యాకింగ్ ఉండబట్టే, లేకపోతే దెబ్బకి దారిలోకి వచ్చేది షాప్ అయిపోయినా. ఏమైనా అన్యాయం అండి ఇది, చాలా దారుణం. ఇది టోటల్ టీడీపీ క్యాడరు నాలాంటి వాళ్ళతో మాట్లాడి చెప్పుకున్న దాన్ని మాట్లాడుతూ ఉన్నాం. ఇది వాళ్ళ క్యాడర్ మనోభావాలను గౌరవించకపోతే ఆటోమేటిక్గా పార్టీకి నష్టం జరుగుద్ది. అది నష్టం జరగకుండా నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. ఇదండి సంగతి. కార్యకర్తల ఆగ్రహాన్ని, ప్రజాగళాన్ని తన వాయిస్లో వినిపిస్తున్న అడుసుమిల్లి గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే సార్.